చూడండి వాడు క్వశ్చన్లో ఏమన్నాడు ఫిఫ్త్ క్వశ్చన్లో prove that the point of intersection of two perpendicular tangents to the hyperbola lies on the circle అంటాడమ్మా. దీనికి ఒక డెఫినేషన్ కూడా ఉంటుంది, ఇప్పుడు చెప్పను నేను, ఇది అయిన తర్వాత చెప్తాను. చూడండి వాడు ఏమన్నాడు, prove that the point of intersection of the two perpendicular tangents to the hyperbola lies on the circle అని చెప్పి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వాడు ఇచ్చిన హైపర్బోలాకి ఏంటంటే పర్పెండిక్యులర్ టాంజెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా అర్థమవుతుందని చెప్పింది. చూడండి చూడండి ఫిఫ్త్ సొల్యూషన్ లో గివెన్ హైపర్బోలా ఈజ్ x square by a square minus y square by b square equal to 1 అన్న. నెక్స్ట్ let x1 comma y1 be the point of intersection of two perpendicular tangents. ఇది p అని కూడా అనుకుందాం. two perpendicular tangents to the given hyperbola, to the given hyperbola. ఏమండి అర్థమైందని మీకు? ఇచ్చిన హైపర్బోలాకి టూ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ తీసుకుంటే వాటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ px1, y1 అనుకున్నాం అండి. ఏమండి నెక్స్ట్ చూడండి సార్, దెన్ the equation of the tangents with slope m is ఏమవుతుంది మనకి ఇక్కడ? ఏమవుతుంది? y ఈక్వల్ టు ఏమవుతుంది? mx ప్లస్ ఆర్ మైనస్ m square కదా. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఇక్కడ చూడండి, ఇది టాంజెంట్ కదా. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయినప్పుడు ఈ పాయింట్ దీని మీద ఉండాలి లేదా? ఉండాలి సార్. కాబట్టి చూడండి, సిన్స్ ఇట్ పాసెస్ త్రూ px1, y1, దెన్ ఏమవుతుంది? ఇది y1 ఈక్వల్ టు mx1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అండి. ఏమంటే దీని నుంచి ఇటువైపు తీసుకురండి. y1 మైనస్ mx1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అండి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. చేస్తే y1 మైనస్ mx1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది కదా. అర్థమవుతుంది? నెక్స్ట్ ఇది ఎక్స్పాండ్ చేస్తే y1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ x1 స్క్వేర్ మైనస్ 2m x1 y1, ఇది కూడా ఇటువైపు తీసుకొచ్చండి. మైనస్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు ఇక్కడ ఈ రెంట్లో ఏం కామన్ తీయచ్చు? m స్క్వేర్ కామన్ తీస్తే x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అవుతుంది. x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఇంటూ m స్క్వేర్ మైనస్ 2x1 y1 ఇంటూ m ప్లస్ y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ y1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు 0 అండి. తర్వాత చూడండి, దిస్ ఈజ్ ఏ quadratic equation in m. This is a quadratic equation in m.
m. It has two roots. It has two roots. Let it be m1 comma m2 అనుకుందాం. Then product of the roots చేయండి. Product of the roots is m1 m2 equal to ఎంత వస్తుందండి? C by A. E by Y1 square plus B square by. y1 square plus b square by X1 square minus C square. ఏమండి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ m1, సెకండ్ లైన్ యొక్క స్లోప్ m2. అంటే ఒకదాని కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి m1 m2 వాల్యూ ఏమవ్వాలి? -1 అవ్వాలి. అర్థమవుతుందండి, ఎందుకంటే రెండు కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి. That is slope of m1 comma m2 are the slopes of two perpendicular lines. y1 square plus b square by x1 square minus a square. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. minus x1 square plus a square y1 square plus b square. x1 square లో వస్తే ప్లస్ అవుతుంది, b square లో వస్తే మైనస్ అవుతుంది. x1 square plus y1 square equal to a square minus b square. అంటే ఇప్పుడు x1 y1 అనే పాయింట్ x square plus y square equal to a square minus b square అనే ఈక్వేషన్ మీద ఉన్నట్టే కదా. Yes sir. Therefore the point p x1 comma y1 lies on the circle. Lies on the circle. Circle equation కదా. Yes sir. a square minus b square. అంటే x square plus y square ఇప్పుడు r square ఫామ్ లో ఉన్న సర్కిల్ అన్నమాట. ఏమండి అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మరి ఉన్నట్టే కదా. Yes sir. అంతే. తర్వాత ఇంకోటి, ఈ సర్కిల్ ఏమంటారంటే డైరెక్టర్ సర్కిల్ అంటారన్నమాట. అర్థమవుతుందండి. డైరెక్టర్ సర్కిల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చూసారా, ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నిటిని జాయిన్ చేస్తే వచ్చేటువంటి లోకస్ నే మనం డైరెక్టర్ సర్కిల్ అంటాం. అర్థమవుతుందమ్మా? Yes sir. అదమ్మా. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్టర్ సర్కిల్ అంటే ఫార్ములా ఇది. నోట్. The director circle of the hyperbola. The director circle of the hyperbola x square by a square minus y square by b square equal to 1 is x square plus y square equal to a square minus b square. తర్వాత 6th one చూడండి. ఏమన్నాడు? ఈ సర్కిల్ కట్స్ ద రెక్టాంగులర్ హైపర్బోలా xy equal to 1 అన్నాడు. ఏమన్నా మీకు ఇంకా ఒక చిన్న విషయం, Length of the transverse axis to conjugate axis. ముందు మనం given rectangular hyperbola is given rectangular hyperbola is ఏమి ఇచ్చాడు? xy equal to 1 అన్నాడు. ఏమండి? let the equation of circle be, let the equation of circle be. సర్కిల్ ఎందుకు ఆ ఫార్ములా తీసుకున్నాం మీకు అర్థమైంది కదండి. Yes sir. let the equation of circle be x square plus y square equal to a square అండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ దీని మీద ఉండాలి పాయింట్, దీని మీద ఉండాలి కాబట్టి అటువంటి పాయింట్ మనం తీసుకున్నాం. సిన్స్ t, 1/t lies on xy equal to 1. So let
t comma 1 by t, t comma 1 by t be the point of intersection of the circle and the hyperbola. Point of intersection of the circle and hyperbola. ఏమండి చూడండి. దెన్ ఇది సర్కిల్ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కాబట్టి టీ స్క్వేర్ ప్లస్ 1/t స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుందండి. దీని నుండి ఒక ఈక్వేషన్ ఫామ్ చేయండి. టీ పవర్ 4 ప్లస్ 1 ఈక్వల్ టు ఏ స్క్వేర్ టీ స్క్వేర్. గడ దాటిస్తే ఇది ఏమవుతుందంటే టీ పవర్ 4 మైనస్ ఏ స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అవుతుందండి. ఎస్ సార్. దీన్ని ఒక అదే అంటే మామూలుగా డైరెక్ట్ గా చూసి చెప్పచ్చు. ఇది ఏ ఈక్వేషన్? అవునా? దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? 4 ఉంటాయి. కాబట్టి చూడండి, దీని బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి అలా ఫామ్ లో రాస్తే టీ పవర్ 4 తర్వాత ప్లస్ 0 ఇంటూ టీ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ టీ ప్లస్ 1 ఇలా రాశాను. ఏమండి? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు T1 T2 T3 T4 అనేది రూట్స్ అనుకుంటాను. మీరు అదవుతుందా? లేట్ T1 T2 T3 దీనికన్నా ముందు ఇది రాద్దాం. దిస్ ఈజ్ ఏ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ in T and it has any roots? 4 roots. Let T1 T2 T3 T4 be the roots of above equation. అనుకుంటే దెన్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చూడండి. T1 T2 T3 T4 ఈక్వల్ ఏమవుతుంది? చెప్పాలి. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ మైనస్ బి బై ఏ సి బై ఏ మైనస్ బి బై ఏ ఈ బై ఏ కదండి. మరి కొత్తగా చూస్తారంటే నాకు అర్థం అవుతుంది. ఈ బై ఏ అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1/1 ఈక్వల్ టు 1 అవుతుంది. ఏమండి? ఇప్పుడు చూడండి, వాడు ఇచ్చింది ఏంటి? XR, YR కదా పాయింట్స్. మరి నేను తీసుకున్న పాయింట్ ఏంటి? T, 1/t కదా పాయింట్. కాబట్టి XR ఈక్వల్ టు YR ఈక్వల్ టు TR, 1/TR అని అనుకున్నాం అనుకోండి. అనుకోవచ్చు అలాగే? చూడండి, XR, YR వాడిచ్చింది ఈక్వల్ టు నేను తీసుకున్నది అనుకుంటున్నాను TR, 1/TR అంటున్నాను నేను. R ఈక్వల్ టు 1 2 3 4. దెన్ అప్పుడు మనకి ఏమని వచ్చింది? T1 T2 T3 T4 ఈక్వల్ టు 1 అని వచ్చింది. ఇక్కడ TR అంటే ఏంటండి? XRే కదా. అంటే దాని అర్థం ఏంటండి? X1 ఇంటూ X2 ఇంటూ ఏది? TR అంటే XR అంటే T ఈక్వల్ టు XA కదా. కాబట్టి X1 ఇంటూ X2 ఇంటూ X3 ఇంటూ X4 ఈక్వల్ టు 1 అనే కదా. ఇది దెన్ రాస్తాను కాదు, ఇలా రాయాలి. X1 ఇంటూ X2 ఇంటూ X3 ఇంటూ X4 అంటే మనకి XR అంటే TR ఉంది. మరి X1 ఉందంటే T1 T2 T3 T4 అయ్యో. దెన్ X1 X2 X3 X4 ఈక్వల్ టు T1 T2 T3 T4. అర్థమైందండి? ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 1 అవుతుంది. ఏమండి? నెక్స్ట్ ఈసారి అలాగే అండ్ ఈసారి చూడండి, Y1 Y2 Y3 Y4 తీసుకున్నాను అనుకోండి, నాకు ఏమని వస్తుంది? 1/T1 T1 T2 T3 T4. దీని వాల్యూ ఎంత? 1 కదా. 1/1 అంటే 1 అలా ఏదైనా ప్రూవ్ చేయమన్నాడు. Therefore X1 X2 X3 X4 ఈక్వల్ టు Y1 Y2 Y3 Y4 ఈక్వల్ టు 1 అండి.
ఫస్ట్ రెక్టాంగులర్ హైపర్బోలా తీసుకోండి. మీ కాన్సెప్ట్ అర్థమైంది కదమ్మా? Yes, sir. Let the equation of the rectangular hyperbola the x square minus y square equal to a square. ఏమండి ఇప్పుడు ఏం చేస్తాం మనం x యాక్సిస్ y యాక్సిస్ ని 45 డిగ్రీస్ యాంగిల్ తో రొటేట్ చేస్తాం ఆరిజిన్. ఏమండి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇలా మాట. నేను ఇందాక పొరపాటు వేసిన డయాగ్రామ్ ఇలా వస్తుంది. క్లాక్ వైజ్ అంటున్నాం కదా. Yes, sir. చూసుకో. by rotating the x axis and y axis and the y axis and the y axis about the origin through an angle about the origin through an angle pi by 4 in the clockwise sense, in the clockwise direction, in the clockwise direction. Then the equation x square minus y square equal to a square can be changed to the transform to the form can be transformed to the form xy equal to c square. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. లెట్ మరి దీని మీద పాయింట్లు ఏ ఫామ్ లో ఉంటాయి? c/tr ctr కామా c/tr ఫామ్ లో ఉంటాయి. లెట్ ctr కామా ఎందుకు c/tr ఆ ఫామ్ లో ఉంటాయి మీకు అర్థమైంది కదా? ముందు దాంట్లో ఉంది కదా. Yes, sir. r equal to 1 2 3 4 tr not equal to 0 b 4 పాయింట్స్ అంది కర్వ్. 4 పాయింట్స్ అంది కర్వ్. తర్వాత ఇప్పుడు ఈసారి ద 4 పాయింట్స్ సార్ the 4 points are అని చెప్పి పాయింట్స్ తీసుకోండి. a ఈక్వల్ టు ct1 కామా c/t1, b ఈక్వల్ టు ct2 కామా c/t2, c ఈక్వల్ టు ct3 కామా c/t3, d ఈక్వల్ టు ct4 కామా c/t4. ఓకేనమ్మా? Yes, sir. సరే చూడండి. The slope of AB bar is m1 equal to ఏమవుతుంది అంటే y2 minus y1 by x2 minus x1 కాబట్టి AB bar c/t2 minus c/t1 by ct2 minus CT1. ct1 ఇదేమవుతుంది t1 t2 అవుతుంది. ఇదేమవుతుంది c క్యాన్సిల్ చేసుకొచ్చాను శుభ్రంగా. c ఇంటూ t1 మైనస్ t2 అవుతుందా? Yes, బై sir. c t2 మైనస్ t1 అవుతుంది. cc క్యాన్సిల్. ఇది ఇందులో -1 టైమ్స్ క్యాన్సిల్ అంటే -1 by t1 t2 వచ్చిందండి. అర్థమవుతుందండి? Yes, sir. తర్వాత చూడండి. The slope of CD bar is m2 equal to ఏమని వస్తుంది? సిమిలర్లీ రాసేద్దాం.
m2 ఈక్వల్ టు -1/t3 t4 అనండి. yes sir, చూడండి ఇప్పుడు సిన్స్ AB బార్ ఇస్ పర్పెండిక్యులర్ టు CD బార్ అడిచింది కదా. yes sir, సో m1 m2 ఈక్వల్ ఏమవ్వాలి, -1 కి ఈక్వల్ అవ్వాలి. అంటే -1/t1 t2 ఇంటూ -1/t3 t4 ఈక్వల్ టు -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇది ఇలాగా తీసుకెళ్ళిపోతే t1 t2 t3 t4 ఈక్వల్ టు -1 అవుతుందండి. మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసుకోలేదు, ఇలా పంపించండి. అయిందండి. yes sir, చూడండి ఈసారి చూడండి ఇప్పుడు ఏమన్నాడు, ఈ కర్వ్ ని జాయిన్ చేసేటటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ ని సెంటర్ ని జాయిన్ చేస్తే, అదే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో హైపర్బోలా మీద ఆ పాయింట్స్ ని ఆరిజిన్ ని జాయిన్ చేసే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ఎసంప్టోడ్స్ తో ఆల్ఫా బీటా గామా డెల్టా యాంగిల్ చేస్తే అన్నాడు. అవునా? yes sir, చూడండి మ్యాటర్ అయితే రాస్తాను. You know that coordinate axis are the asymptotes of the curve. If OA bar అంటే హైపర్బోలా మీద పాయింట్ సెంటర్ జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్, OB బార్, OC బార్, OD బార్ ఏమన్నాడు, మేక్ యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా డెల్టా the positive direction of x-axis, the positive direction of x-axis, then వాటి యొక్క స్లోప్లు ఏమవుతాయి, tan ఆల్ఫా, tan బీటా, tan గామా, tan డెల్టా are their respective slopes. అర్థమైందండి మీకు? వాటి యొక్క రెస్పెక్టివ్ స్లోప్స్ ఏమవుతాయంటే రెస్పెక్టివ్ స్లోప్స్ tan ఆల్ఫా, tan బీటా, tan గామా, tan డెల్టా అవుతాయి. ఎందుకంటే ఆల్ఫా బీటా గామా డెల్టా చేస్తున్నాయి కాబట్టి ఎసంప్టోడ్స్ లో. అర్థమవుతుందమ్మా? yes sir, yes sir, అది ఇక్కడ ఓ అంటే ఏంటి, సెంటర్ తెలిసింది కదా మీకు. yes sir, ఇక్కడ ఎక్కడ రాస్తుంది నాకు ఓ అంటే సెంటర్. here center equal to center O equal to 0, 0. ఇది కూడా తర్వాత చూడండి. ఇప్పుడు ఈసారి tan ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. నౌ tan ఆల్ఫా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, OA యొక్క స్లోపే కదా. yes sir, పైన స్లోప్ ఆఫ్ OA బార్ అని ఆల్రెడీ రాస్తామా, రెస్పెక్టివ్ స్లోప్స్ అని రాస్తాం కదా. yes sir, కాబట్టి OA బార్ యొక్క స్లోప్ ఏమవుతుంది, c/t1, c/t1 minus 0/ct1. ఈ c క్యాన్సిల్ అండి, 1/t1 స్క్వేర్ అవుతుందండి. సిమిలర్లీ tan beta equal to 1/t2 square, tan gamma equal to 1/t3 square, tan delta equal to 1/t4 square. Sorry. Therefore, tan alpha, tan beta,
tan gamma tan delta ఈక్వల్ టు ఏమవుతుంది T2 స్క్వేర్ T3 స్క్వేర్ T4 స్క్వేర్. దీని మళ్ళీ మనం 1/T1 T2 T3 T4 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1/-1 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంతేగా? ఎస్ సార్. అంతే. అదే ఇప్పుడు ఇంకో విషయం, ఇది x యాక్సిస్ సంబంధించి మనకి యాంగిల్ చేస్తే tan ఆల్ఫా tan బీటా tan గామా tan డెల్టా అనుకున్నాం. అదే y యాక్సిస్ తో కూడా యాంగిల్ చేస్తే ఇక్కడ అసిమ్ప్టోట్స్ అంటే x యాక్సిస్ y యాక్సిస్ అనుకుంటున్నాం అండి. అర్థమవుతుందా మీకు? ఎస్. కాబట్టి ఇక్కడ x యాక్సిస్ తో యాంగిల్ చేస్తే tan లో వచ్చింది, y యాక్సిస్ తో చేస్తే cot లో వస్తుంది. అమ్మా ఎస్. ఏమంటే tan 90 డిగ్రీ చేస్తే cot కదా అవుతుంది అక్కడ. ఎస్. OB బార్ OC బార్ OD బార్ మేక్ యాంగిల్స్. ఇది కూడా రాసేస్తాం మనం, అంటే x యాక్సిస్ కాకుండా y యాక్సిస్ కూడా. ఆల్ఫా బీటా గామా డెల్టా విత్ అదర్ అసిమ్ప్టోట్ y యాక్సిస్. దెన్ అప్పుడు ఏమవుతుంది? cot ఆల్ఫా cot బీటా cot గామా cot డెల్టా are their respective inclinations. So that అందువల్ల ఏమవుతాయి? cot ఆల్ఫా cot బీటా cot గామా cot డెల్టా ఏమండి ఈక్వల్ టు ఇంటూ ఇదేమవుతుంది? 1 అవుతుంది. వన్ బై tan ఆల్ఫా అంటే tan బీటా. అలాగే రాసుకోవచ్చు, లేదంటే ఇక్కడ అది ఇది ఒకటే కాబట్టి x యాక్సిస్ ఇక్కడ y యాక్సిస్ కాబట్టి రెండు ఒకటే కాబట్టి tan ఆల్ఫా అని రాసుకున్నా పర్వాలేదు అన్న. అర్థమవుతుందా? ఎస్. అంటే మళ్ళీ అలా రాస్తే మీరు ఇబ్బంది పడతారేమో నా డౌట్, అందుకని ఆగాను నేను. 1/tan గామా 1/tan డెల్టా. అక్కడ x యాక్సిస్ తో చేస్తే అలా వచ్చింది, y యాక్సిస్ తో చేసినప్పుడు cot లో వచ్చింది. 1/tan ఆల్ఫా tan బీటా tan గామా tan డెల్టా. అంటే అలా అయితే -1 వస్తుంది చూసారా? మరి అలా అయితే తప్పు కదా. అర్థమైందా మీకు బాబు? కాబట్టి అక్కడ x యాక్సిస్ తో చేస్తే tan ఆల్ఫా, ఇక్కడ y యాక్సిస్ తో చేస్తే cot ఆల్ఫా. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే దీన్ని tan ఆల్ఫా tan బీటా tan గామా tan డెల్టా కింద తీసుకోవాలి. అర్థమవుతుందా బాబు? ఎస్. ఈక్వల్ టు 1 అవుతుంది. మీకు అర్థమైంది? అక్కడ విషయం ఏంటంటే x యాక్సిస్ తో చేస్తే tan ఆల్ఫా tan బీటా tan గామా అలా వచ్చాయి, y యాక్సిస్ తో చేస్తే 1/tan అన్నట్టు వస్తుంది, అంటే cot రావాలి అక్కడ. మరి దాని వాల్యూ కూడా ఇదే కదా అవుతుంది. ఎస్. ఎస్. అయినా ఇంకో విషయం, మీరు 1/, రాసుకున్నాను ఇప్పుడు ఇది కరెక్టే. 1/tan 1/tan ఆల్ఫా ఇంటూ, ఎందుకంటే దీని వాల్యూ 1, 1/tan బీటా ఇంటూ 1/tan గామా ఇంటూ T1 T2 T3 దాని వాల్యూ -1 వచ్చింది. అవునా? ఎస్. కాబట్టి ఇది ఏమవుతుంది ఇక్కడ? 1/tan ఆల్ఫా tan బీటా tan గామా tan డెల్టా. ఒకసారి ఇది చూడండి. దీని తర్వాత స్టెప్లో ఇక్కడ ఏం రాస్తారంటే దట్ ఈక్వల్ టు, ఇక్కడ రాయాల్సింది చెప్తాను, 1/tan ఆల్ఫా ఇంటూ 1/tan బీటా ఇంటూ 1/tan గామా ఇంటూ 1/tan డెల్టా. ఇది సింప్లిఫై చేస్తే మనకి దట్ ఈక్వల్ టు 1/tan ఆల్ఫా ఇంటూ tan బీటా ఇంటూ tan గామా ఇంటూ tan డెల్టా. దీని వాల్యూ 1.